ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలండి. ఉప్పు, కొద్దిగా పసుపు, నిమ్మకాయ వేసి శుభ్రం చేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్లు లేకుండా వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో రొయ్యలకి సరిపడా ఉప్పు, పసుపు, ఇది మనం పకోడీ చేసుకుంటున్నాము, రొయ్యల పకోడీ. దీనికోసం మనం కలుపుకుంటున్నాం అన్నమాట. ఉప్పు, పసుపు, కొంచెం పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్క వేసి కచ్చాపచ్చాగా పేస్ట్ చేశానండి. అది అలాగే 1 స్పూన్ ఆయిల్, మనకి కారం, ఉప్పు తక్కువ వేసుకోవాలండి. ఇందులో కారం కొంచెం వేసుకున్నా పర్వాలేదు, కానీ ఉప్పు మాత్రం కొద్దిగా వేసుకున్నా కానీ ఉప్పు అయిపోతాయి అన్నమాట. అందుకోసం ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి. మనం వీటిని ఆయిల్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి తక్కువగానే వేసుకోవాలి. అది కాకుండా మనం ఉప్పు, పసుపు వేసి కడుగుతాం కాబట్టి రొయ్యలకి ఉప్పు పట్టు ఉంటుంది కొంచెం. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఒక ఎగ్ని కూడా తీసుకున్నాను. ఎగ్ ఒకటి సరిపోతుందండి. నేను తీసుకున్న 1/2 కేజీ రొయ్యలకి 1 ఎగ్ మాత్రమే వేశాను. మరి పిండి లూజ్ అయిపోతే మనకి రొయ్యలు అంత ఫ్రై అంత బాగుండదు అన్నమాట. అందుకోసం 1 ఎగ్ సరిపోతుంది. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. నేను మీ సంయుక్త. ఎందుకంటే మొత్తం 600 గ్రాములు ఉన్నాయండి ఇవి పకోడీ కోసం. మనం ఎగ్గు, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు 1 స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది మనం బాగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కనీసం 2-3 గంటలన్నా ఫ్రిడ్జ్లో ఉంటే మనకి బాగుంటుంది అన్నమాట. లేదు మనకు టైం లేదు అనుకుంటే కనీసం ఒక 10 నిమిషాలన్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇదంతా కూడా మనకు పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ధనియాల పొడి, ఎగ్ కూడా వేసేసాను, కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్స్ అయితే వేసుకుంటున్నానండి. మనకు రొయ్యలను బట్టి కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ వేసుకోవాలి. నేను మైదా తీసుకోవట్లేదు. బియ్యపిండి ఒక 2 స్పూన్ల వరకు వేసుకుందామండి. కార్న్ఫ్లోర్ ఒక 3 స్పూన్లు, 2 స్పూన్లు బియ్యపిండి తీసుకున్నాము. మొత్తం కలుపుకోవాలి. ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. చాలా కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇందులో వాటర్లో అట్లా కలిపి వేయకూడదు కాబట్టి నేను వాటర్ వేయలేదు, ఇట్లానే కలుపుకోవాలి. వాటర్ వేస్తే అండి పిండి లూజ్ అయిపోతుంది. మనం ఆయిల్లో వేసుకున్నప్పుడు పకోడీలాగా మెత్తగా వస్తాయి. ఇట్లా మొత్తం మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఉప్పు ఎక్కువ వేసుకోవద్దండి, కష్టమైపోతాయి. ఇది ఫ్రై కదా. మనం లోపల పెట్టేసుకున్నాం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 10 మినిట్స్ పెట్టుకున్నా సరిపోద్ది. డీప్ ఫ్రిడ్జ్లో మనం వేసిన పౌడర్స్ కానీ మసాలా కానీ పడుతుంది అన్నమాట. ఎక్కువ టైం ఉంటే కనుక ఒక 3-4 గంటలన్నా పెట్టేసుకోవచ్చు. నిమ్మకాయ సగం పిండుతున్నానండి నేను. ఈ నిమ్మకాయ వేసుకోవటం వల్ల అండి రొయ్యలు చాలా ఫ్రెష్గా, కలిపిన పిండి చాలా ఫ్రెష్గాను టేస్ట్గాను ఉంటుంది. రొయ్యలు కూడా గట్టిగా ఉంటాయి, మెత్తబడకుండా. మనం వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు పెరుగు, నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం పకోడీలో కూడా నిమ్మకాయ వేసుకోవాలి. వేసుకుంటే ముక్క మెత్తబడకుండా గట్టిగా బాగుంటుంది అన్నమాట. ఇది మంచి స్నాక్ ఐటమ్. ఇది సాయంత్రం పూట, లేకపోతే సాంబార్ రైసు, రసం రైసు, పప్పు ఇట్లాంటి వాటిల్లో సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. మనం ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. పెట్టేసి వేసుకుందాం. ఇవిగండి మనం పొద్దున ఇది నేను 11:30 ఆ టైంలో కలిపి పెట్టాను అనమాట. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను.
ఇప్పుడు కనీసం ఒక 4-5 గంటలు ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇది మనం బయటకు తీసి పకోడీలాగా వేసుకుందాం, అంటే ఆయిల్ డీప్ ఫ్రై చేసుకుందాం అనమాట. అంటే ఇది రొయ్యల 65 అనుకోవచ్చు, పకోడీ అనుకోవచ్చు అండి. చాలా క్రిస్పీగా చాలా చాలా మంచి ఐటెం ఇది. మనము రొయ్యలు మనకు బాగానే తిరుగుతాయి కాబట్టి మరీ చిన్న చిన్న రొయ్యలు తెచ్చుకోవద్దండి, అస్సలు బాగుండవు అవి పచ్చళ్ళకే బాగుంటాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నా కూర చేసుకోవాలన్నా పెద్ద రొయ్యలు బాగుంటాయి. ఇప్పుడు అవి టేస్ట్ చేస్తున్నాడు, చాలా బాగున్నాయి అని చెప్తున్నాడు. కాకపోతే వేడిగా ఉందని తినలేకపోతున్నాడు. ఈ రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయండి, సాంబార్ రైస్లోకి సూపర్గా ఉంటాయి, ఉట్టిగా కూడా తినొచ్చు అనమాట. ఒక రౌండ్ అయితే వేసేసాను, ఇప్పుడు రెండోసారి వేయబోతున్నానండి. మనం నిమ్మకాయ పిండుకోవటం వల్ల కూడా మనకి కలుపుకున్న రొయ్యలు చాలా ఫ్రెష్గా కనపడతాయి అన్నమాట. అదే రోజు వేసుకోవాలని ఏం లేదు, మరుసటి రోజు కూడా వేసుకోవచ్చు. ఎన్ని గంటలు నానితే అంత బాగుంటాయండి, చాలా బాగుంటాయి. మనకి టైం లేనప్పుడు కనీసం ఒక పావు గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పటికప్పుడు వేసుకుంటే బాగానే ఉంటాయి కానండి, పిండి అవన్నీ కూడా మనకు పచ్చి పచ్చిగా తగులుతాయి అన్నమాట, అంత టేస్ట్ రాదు. ఒక గంట కనీసం ఒక 15 మినిట్స్ అయినా పెట్టుకోగలిగితే ఫ్రిడ్జ్లో చాలా బాగా వస్తాయి అన్నమాట. రొయ్యలు మాత్రం పెద్ద రొయ్యలు తెచ్చుకోండి. నిమ్మకాయ ఎగ్ మంచి టేస్ట్ వస్తాయండి ఈ రొయ్యలు ఫ్రైకి. డీప్ ఫ్రైకి ఎగ్ వేస్తాం కదండి, చాలా రుచిగా ఉంటుంది. నిమ్మకాయ వేయటం వల్ల మనకు టేస్ట్తో పాటు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అన్నమాట. ఇవ్వండి, మళ్ళీ ఇంకొక రౌండ్ వేసాను. ఒక 1/2 కేజీ రొయ్యలే కాబట్టి మనకి, మేము ఉన్నది నలుగురికి 4 గుప్పెళ్ళు లాగా వచ్చినాయి అనమాట. మనం బయట బండి మీద ఎలాగైతే తెచ్చుకుంటామో అలాగా ఉంటాయి చూడటానికి, కానీ టేస్ట్లో మాత్రం దానికి దీనికి సంబంధమే ఉండదండి. బయట వాళ్ళు వేసిన ఆయిల్లోనే వేస్తుంటారు, అది అంత టేస్ట్ ఉండదు. కానీ మనం ఇంట్లో ఫ్రెష్గా క్వాలిటీగా చేసుకుంటాం కాబట్టి బయట టేస్ట్కి దీనికి అసలు సంబంధం ఉండదండి, చాలా బాగుంటుంది. హెల్దీ కూడా, రొయ్యలు కూడా చాలా మంచిదే కాబట్టి సీ ఫుడ్స్ అప్పుడప్పుడు మనం ఇలా చేసుకోవడం చాలా బాగుంటుందండి. ఇది మనం చేసుకున్నది రెస్టారెంట్ స్టైల్, అలాగే రోడ్డు సైడు బండ్ల మీద వేస్తుంటారు కదా, ఫిష్ ఫ్రై, రొయ్యలు ఫ్రై, అట్లాగా వాళ్ళు వేసే టైప్లోనే మనం వేసుకున్నాము. కానీ ఇది మనం ఇంట్లో చాలా ఫ్రెష్గా అన్ని పదార్థాలు, క్వాలిటీ కలిగిన పదార్థాలు వాడాం కాబట్టి టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుందండి. 100% హెల్దీ అనమాట. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా తినగలిగే విధంగా ఉంటాయి. ఇవి ఆయిల్లో వేగడం వల్ల, అందులో మనం ఎగ్ వేయటం వల్ల మనకి గట్టిగా అయితే ఉండవండి, క్రిస్పీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి అనమాట. చాలా చాలా రుచిగా ఉంటాయి. మేము ఎప్పుడు రొయ్యలు తెచ్చిన కూర కంటే కూడా ఇలా తినడానికి ఇష్టపడతాము. మా బాబుకి ఇలాగ ఇష్టం అనమాట, అందుకోసం ఇలాగే వేస్తాము. కూర కూడా చేసుకుంటాం, కానీ ఇట్లా ఎగ్ వేస్ట్ చేసి చాలా బాగుంటుంది అనమాట. మనకి ఎగ్ వేయటం వల్ల చాలా చాలా మంచి రుచి వస్తుందండి. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. కలరు మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కలర్ వేసుకుంటే అదే అట్రాక్షన్ అనమాట. కలర్ వేసుకోవటం అంత మంచిది కాదు, కానీ మనం ఎప్పుడో ఒక్కసారి వాడుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. ఈ పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట, ఆ కలర్కి దానికి అట్రాక్ట్ అవుతారు. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. ఎగ్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. చాలా కలర్ఫుల్గా, చూస్తుంటేనే తినాలనిపించే విధంగా ఉంటాయి. మనకు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో ఒక 4-5 గంటలు, నేనైతే 4-5 గంటలు, కనీసం 6 గంటలు ఏమో ఫ్రిడ్జ్లో ఉంచాను. దానివల్ల అసలు మనకి నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి రొయ్యలు. అదే అప్పటికప్పుడు పిండి కలుపుకొని వేసుకుంటే మాత్రం గట్టిగా ఉంటాయి అన్నమాట, టేస్ట్ ఉండదు, గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవ్వండి, ఇక లాస్ట్ అనమాట, ఇది లాస్ట్ వాయి వేసేసాను. ఆయిల్ మాత్రం కొంచెంగానే తీసుకొని వాడుకోండి, ఎందుకంటే ఈ ఆయిల్ మళ్ళీ మనం కలర్ కూడా వేసాం కాబట్టి వీటిల్లో ఈ ఆయిల్ ఇంకా నేనైతే ఉపయోగించనండి, పారబోస్తాను. అందుకోసం ఆయిల్ మనం ఇట్లా డీప్ ఫ్రైలు చేసుకునేటప్పుడు చాలా తక్కువగా వేసుకొని మనకి ఎంత కావాలో అంతవరకే వేసుకోండి. వీటితో ఉల్లిపాయలు, నిమ్మకాయ కూడా నంచుకోవచ్చు, బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో ఉంటానండి. బాయ్.